రైట్, నమస్తే, వెల్కమ్ టు ప్రజానాడి. నేను మీ జర్నలిస్ట్ అనేది ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసినటువంటి బీజేపీ నాయకులకు సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడు నియామకం కావడం జరిగింది. అతను ఈ రోజు ఛార్జ్ తీసుకోబోతున్నాడు. నిజంగా రామచంద్రరావు ఆ వ్యక్తికి ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఇది సవాళ్లకు సంబంధించినటువంటి విషయంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీజేపీ కాషాయ దళం సంబంధించి పైన మోడీ ఉన్నాడు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు కూడా ఉన్నారు, కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. సో వాళ్ళకు సంబంధించి ఏదైనా కూడా ఇది అతనికి ఒక ఛార్జ్ అనేది వాళ్ళందరికీ బాధ్యత అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క ఇవాళ తీసుకున్నటువంటి ఛార్జ్ అతనికి ఎన్నో సవాళ్ళని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కార్యకర్తల మధ్య సమన్వయ లోపం కావచ్చు, అదేవిధంగా వివిధ రకాలుగా ఏదో కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ మధ్యన ఏదో ఒక మాట ఉన్నది. సో ఇంకా కొన్ని పనులు పెండింగ్ లో ఉన్నాయి, కార్యకర్తలకు సంబంధించి ఇంకా ఎన్నో రకాలుగా చేయాల్సిన ఆవశ్యకత ఉంది. కొంతమంది ఎమ్మెల్యేలు రాజీనామా ఆ విషయంలో కూడా ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ సవాళ్లను ఆయన ఎలా స్వాగతం పలకబోతున్నాడు, సవాళ్లను ఎలా ఎదుర్కోగలుగుతున్నాడు, ఎలా తీర్చగలుగుతున్నాడు అనేది ఇవాళ బిగ్ ట్విస్ట్ అని చెప్పుకోవచ్చు. సో చూద్దాం. సవాళ్ళ స్వాగతం. నేడు బీజేపీ స్టేట్ చీఫ్ గా రామచందర్ చార్. ఇక పార్టీలో నేతల మధ్య కొరబడిన సమన్వయం, కాషాయ పాత కొత్త నేతల మధ్య విభేదాలు, ఆధిపత్య పోరుతో పలు జిల్లాలో వీక్ గా పార్టీ. కొత్త అధ్యక్షుడు చెప్పు పెడతారా, జూబ్లీ హిల్స్ స్థానిక ఎన్నికల్లో సత్తా చాడతారా? ఇక తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు ఇటీవల ఎన్నికయ్యారు కాగా నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఆయన ఛార్జ్ తీసుకోనున్నారు. కొత్త బాధ్యతలు చేపట్టబోయే రామచంద్రరావుకు సవాలు స్వాగతం ఇవ్వలేనాయి. ఇక పార్టీలో కొత్త పాత నేతల మధ్య విభేదాలు, పార్టీలో నేతల మధ్య కొరబడిన సమన్వయం, ఆధిపత్య పోరుతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో పార్టీ వీక్ గా ఉండడం ప్రధాన సమస్యలుగా మారాయి. వీటికి తోడు భవిష్యత్తులో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికలు కూడా సైతం రానున్నాయి. సో మరి వాళ్ళకు ఒక రంగం చెప్పాలంటే ఎలా చెక్ పెట్టబోతున్నారు ఆసక్తికరంగా మనం వేచి చూడాల్సిందే. ఎలా సమన్వయం చేసుకుంటారు? తెలంగాణలో బీజేపీకి 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 2 రాజ్యసభ సభ్యులు, 3 ఎమ్మెల్సీలతో బీజేపీ బలం 21 మంది ప్రజాప్రతినిధులకు చేరింది. వీరిలో తాజాగా రాజాసింగ్ పార్టీకి గుడ్ బై చెప్పారు. 2 కేంద్ర మంత్రులను, 8 మంది సీనియర్ ఎంపీలను రామచంద్రరావు ఎలా సమన్వయం చేసుకుంటారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక ఇవాళ స్వీకరించనున్నారు. అదేవిధంగా బలమైన క్యాడర్ లేకపోవడమే మైనస్ అనేటువంటి ఒక టైటిల్ అయితే చూడొచ్చు. నిజంగా అంటే కొన్ని చోట్ల, అంటే అన్ని చోట్ల అంటే లేదు, కొన్ని చోట్ల బీజేపీ అంటే మంచి డిస్ట్రిక్ట్ లెవెల్ క్యాడర్ గా ఉన్నటువంటి నాయకులైనా ఇంకెవరైనా కూడా కొంచెం వాళ్ళ యొక్క సమన్వయం లోపం వల్ల కూడా పార్టీ ఒక వీక్ పార్టీను ఎదుర్కొంటుందనేటువంటి విషయాలు అయితే మనకు బహిరంగంగానే అనిపిస్తున్నాయి. కొంతమంది మామూలుగా వేరే జిల్లాలో ఆల్రెడీ కొత్త జిల్లా అధ్యక్షులు రావడం జరిగింది, నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు కూడా అప్పటి చోట్ల అయితే ఇవ్వడం జరిగింది. సో దాని ప్రకారంగానే వాళ్ళంతా కూడా మంచిగా పనిచేయాలి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, సరే ఉన్నదా 10 అంటే ఉన్నది అంతే, ఏదో కార్యక్రమం అటెండ్ అవుతున్నారు, పరామర్శలకు అటెండ్ అవుతున్నారు, పేపర్లు పడుతున్నారు, ఫోటోలు పెట్టి సోషల్ మీడియా అలచల్ చేస్తున్నారు. కానీ ప్రధాని మోడీ ఏమనుకుంటున్నారు, ఈ పార్టీ తెలంగాణలో వచ్చే సంవత్సరం అంటే వచ్చే ఎన్నికల్లో తప్పకుండా గెలుపు దిశగానే ఉండాలి, బీజేపీ అంటే తెలంగాణ సీఎం పీఠాన్ని బీజేపీ పార్టీ దక్కించుకోవాలని కూడా అర్థం చూస్తున్నారు. కానీ ఇక్కడ ఏమైతుంది, ఈ నాయకుల మధ్య సమన్వయ లోపం, కార్యకర్తల మధ్య సమన్వయ లోపం కారణంగా బీజేపీ పార్టీ యొక్క గ్రాఫ్ అనేది తగ్గుతుంది. మరి వాటిని ఎలా సమన్వయం చేసుకోబోతున్నారు, వాళ్ళతో ఎలా ముఖాముఖి అయ్యి మరి పార్టీని మంచిగా పటిష్టం చేయడానికి రామచంద్రరావు మరి ఎలా ముందుకు వెళ్తారు అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా ఇది ఒక బిగ్ ట్విస్ట్ గానే మారింది. ఎందుకంటే చాలా మటుకు ఒక రకంగా చెప్పాలంటే ఎమ్మెల్యేల మధ్య ఎంపీల మధ్య సమన్వయ లోపం కరెక్ట్ లేదనేటువంటి విషయాలు కూడా మనకి వెలుగులోకి వస్తున్నాయి. ఆల్రెడీ ఇంకొక ఇంకోటి ఏంటిదంటే స్థానిక సంస్థలు, అదేవిధంగా ఇంకొకటి ఇతనికి నిజంగా సవాలని చెప్పుకోవచ్చు. స్థానిక సంస్థలు ఉన్నాయి, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఉన్నది, నాయకులను సమన్వయం పరచాల్సిన ఆవశ్యకత 100% ఉన్నది. ఎందుకంటే నాయకులను సమన్వయపరిస్తే ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సునాయాసం అవుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా మంచిగా రావడానికి అయితే అంటే గెలుపోటములు అంటే గెలుపు దిశగా పయనించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తుంది. సో నిజంగా ఇది బిగ్ ట్విస్ట్. ఇది నిజంగా చెప్పాలంటే తలకు ఒక రకమైనటువంటి బాధ అతనికి. మరి వాటిని ఎలా చేస్తారు, ఇంకేమైనా సలహాలు సూచనలు పెద్ద నాయకుల నుంచి తీసుకుంటారా, లేకపోతే ఎవరి మధ్య అయితే సత్సంబాలు లేకపోవడం వల్ల పార్టీ పడిష దెబ్బతింటుంది, వాళ్ళను తీసుకొని వాళ్ళని పిలుచుకొని ఆ యొక్క పార్టీ కార్యాలయంలో కానీ ఇంకెక్కడైనా మాట్లాడేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా ఒక రకంగా చర్చనే. ఎందుకంటే సవాళ్ళ నడుమ ఈరోజు బాధ్యతలు తీసుకుంటున్న వేళ మన నిజంగా అతని యొక్క వ్యవహార శైలి ఎలా ఉండబోతుంది, మరి పార్టీ పరిదర్శన ఇంకా ఎలా ముందుకు తీసుకువెళ్ళబోతున్నాడో
నిజంగా రామచంద్రరావు గారు ఎట్లయితే ముందుకు సాగుతారో చూడాల్సిందే. సో మరి చూద్దాం, మరి రానున్న రోజుల్లో బీజేపీ పార్టీ తెలంగాణలో పుంజుకుంటుందా, స్థానిక సంస్థల్లో ఎలా ఉండబోతుంది సర్పంచుల యొక్క అంటే వాళ్ళ యొక్క గెలుపులు, అదేవిధంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక గురించి ఎవరు నిలబెడతారు, ఎవరు గెలిస్తే బాగుంటుందని కూడా వారి సర్వేలో అయితే మనం వేచి చూడాల్సిందే. సో చూద్దాం, మరి ఒక సవాల్ వేదికగా ఇవాళ ఛార్జ్ తీసుకుంటున్నారు. మరి అతనికి మా తరపున ప్రజావాణి న్యూస్ తరపున ఆల్ ది బెస్ట్ చెప్తూ, మరి అతని సవాళ్ళని ఎలా స్వీకరిస్తారు, వాటిని అన్నింటినీ కూడా ఎలా సమన్వయం చేస్తూ ముందుకు వెళ్తారో వేచి చూడాల్సిందే. చూస్తున్నాం ప్రజావాణి. థ్యాంక్ యూ సో మచ్.